హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదంచెర్ల ఆంధ్రప్రదేశ్. ఈరోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను. ఈరోజు డేటు జూలై 18వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఎవడో మంచి వెహికల్స్, క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో అదే పనిగా వెతకాడి మరి నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తానండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ తెప్పిస్తూ ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను. రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు ఢిల్లీలో దగ్గరుండి యాక్సెస్ చేయించి మరి నేను చాలా వెహికల్స్ కంటైనర్ ద్వారా అయితే పంపించడం అయితే జరిగింది. మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత బళ్ళు అంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ చేస్తూ ఉన్నాను. వచ్చిన వాళ్ళకు కూడా నేను మంచి వెహికల్స్ అయితే ఇప్పించి పంపుతా ఉన్నాను. రాని వాళ్ళకు కూడా నేను నా మీద ఎంత నమ్మకంతో నా దగ్గర వెహికల్స్ అయితే తీసుకుంటున్నారు, అంతకంటే ఎక్కువ నమ్మకంతో నేను మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉన్నాను. మంచిగా సర్వీస్ అయితే చేస్తూ ఉన్నాను. తక్కువ బడ్జెట్లో నేను ఇప్పించి పంపుతా ఉన్నాను. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్ఓసి ఇస్తాను, ఇన్వాయిస్ ఇస్తాను, వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదర్ స్టేట్ బళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ఆ ట్యాక్స్ అనేది కూడా ఇయర్ని బట్టి, ఎక్స్‌రూమ్ ప్రైస్ని బట్టి అది ట్యాక్స్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. అది ఆన్లైన్ అమౌంట్, ఆన్లైన్లో ఎంత చూపిస్తే అంత ట్యాక్స్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ వీడియోలో ఎలా చెప్తున్నానో ఎగ్జాక్ట్ అలాగే అయితే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు. ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. మొత్తం మన షోరూమ్తో పడిన గ్లాస్ ఉన్నాయి, షోరూమ్తో పడిన డోర్ ఉన్నాయి. ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ మేకింగ్తో అయితే ఉన్నాయి. ఎటువంటి ఆయిల్ లీకేజ్ అంట, ఎటువంటి రస్టింగ్ అంట అటువంటిది ఏమీ లేదు. నాన్ యాక్సిడెంట్ వెహికల్ మన రైట్ సైడ్లో కానీ, లెఫ్ట్ సైడ్లో కానీ, ఫ్రంట్లో కానీ, మన బ్యాక్లో కానీ, మన రైట్ సైడ్ డోర్, మన లెఫ్ట్ సైడ్ డోర్లో కానీ, రైట్ సైడ్ డోర్లో కానీ బండి ఎక్కడ డ్యామేజ్ అనేది కాలేదు. మన 4 టైర్లు చూసుకున్నట్టే సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఈ వెహికల్ ఫీచర్ చూసుకున్నట్లయితే 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ అస్టమ్, ఏసీ, సింగిల్ ఎయిర్ బ్యాగు. రీడింగ్ చూసుకున్నట్లయితే 82,000. గేర్లు చూసుకున్నట్లయితే ఆటోమేటిక్, కలర్ చూసుకున్నట్లయితే వైట్ కలర్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి రెనాల్ట్ డస్టర్ RXL 110 PS 2016 మ్యానుఫ్యాక్చర్, 2017 రిజిస్ట్రేషన్, సింగిల్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 3,50,000 అయితే చెప్తా ఉన్నారు. 3,50,000 అయితే చెప్తా ఉన్నారు. ఇది కూడా ఫిక్స్ ఉండడం అంటే కాదు, ఇందులో కూడా కొద్ది మటుకైతే బాగుంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైస్ అని చెప్పేసాను. సరే ఫ్రెండ్స్, ఈ వెహికల్, ఈ మోడల్, ఈ కలర్లో ఎవరికైనా కావాలనుకున్నాళ్ళు మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను పిన్ టు పిన్ అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇంజన్ స్టార్ట్ చేసి మరి నేను చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. चाबी देना है। आप ये वीडियो दोनों मिलकर वीडियो बना रहे हो। చూసుకోవచ్చు, ఇంజన్ అనేది మొత్తం షీల్డ్ ఉంది. ఎక్కడ డ్యామేజ్ అనేది కాలేదు. మన రైట్ సైడ్లో కానీ, లెఫ్ట్ సైడ్లో కానీ, ఫ్రంట్లో కానీ ఎక్కడ డ్యామేజ్ అనేది కాలేదు. మన కంపెనీ బెస్ట్ ఇది, డోర్ యొక్క కంపెనీ బెస్ట్ చూసుకోవచ్చు. మొత్తం షీల్డ్ ఉంది ఇంజన్. నేను కింద అండర్ బార్డర్లు మొత్తం నేను చెక్ చేసుకున్నాను. ఎటువంటి ఆయిల్ లీకేజ్ అంట, ఎటువంటి రషింగ్ అంట అటువంటి అయితే ఏమీ లేదు. ఇది కలర్ చూసుకున్నైతే మన వైట్ కలరు. మన 4 టైర్లు చూసుకున్నైతే మన సీల్ టైర్లు అయితే ఉన్నాయి. అలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. మన RXL ఈ డోర్ యొక్క కంపెనీ బెస్ట్ అయితే నేను చూపిస్తా ఉన్నాను, చూసుకోవచ్చు మీరు. మన రీడింగ్ చూసుకున్నైతే మన 82,000. ఇది మన రన్నింగ్ బోర్డు చూసుకోవచ్చు. గేర్ చూసుకుంటే మన ఆటోమేటిక్ డీజిల్ వర్షన్. మన సేఫ్టీ పరంగా చూసుకుంటే సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది. 82,000 రీడింగు. మన రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. RXL డిక్కీ యొక్క పేస్టింగ్ తీసుకొచ్చేది. మన రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు.
భయ్యా ఇది రానా కెమెరా ఇప్పుడు చాలా మంది వచ్చేసి ఓఎల్ఎక్స్లో చూసుకుని కూడా నాకైతే ఫోన్లు అయితే చేస్తా ఉన్నారు. కొన్ని బండ్ల దగ్గరికి వెళ్తా ఉన్నాను. ఈరోజు మార్నింగ్ కూడా ఒక బండి దగ్గరికి వెళ్ళొచ్చినాను. బండి బాగలేదు, అది 0 రూపాయలు అయితే అన్న వాళ్ళకి ఇచ్చాను. ఒక బండి వెళ్ళి చెక్ చేయడానికి మాత్రం ఒక 2000 రూపాయలు అయితే తీసుకున్నాను. అక్కడ బండి వెళ్ళిన తర్వాత బండి కుదిరితే మాత్రం నేను నాకు కమిషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అది బండి తీసుకెళ్ళా వద్దా అనేది కూడా నేనే చెప్పిస్తాను. సరే ఫ్రెండ్స్, డీటెయిల్స్ అయితే ఇంకొకసారి అయితే చెప్తా ఉన్నాను. రెనాల్ట్ డస్టర్ RXL 110 PS 2016 మ్యానుఫ్యాక్చర్, 2017 రిజిస్ట్రేషన్, సింగిల్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రీడింగ్ చూసుకుంటే మన 82,000, గేర్ చూసుకుంటే ఆటోమేటిక్, డీజిల్ వర్షన్, కలర్ చూసుకుంటే వైట్ కలర్. ప్రైస్ ఇక్కడ డీలో ఎప్పుడు వచ్చేసి 3,50,000 అయితే చెప్తా ఉన్నారు. 3,50,000 అయితే చెప్తా ఉన్నారు. ఇది కూడా ఫిక్స్ అవడం అంటే కాదు, ఇందులో కూడా కొద్ది మటుకు అయితే బాగుంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్ ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేస్తాను. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.